రండి బావగారు రండి. నమస్కారం బావగారు. మీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చో బాబు. బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మాయిని చూసొచ్చినప్పటి నుంచి ఆ మహాలక్ష్మిని మీ ఇంటి నుంచి మా ఇంటికి త్వరగా తెచ్చుకోవాలనిపిస్తోంది బాబు. దాందే ఉందమ్మా. కారు రెడీగా ఉంది, డ్రైవర్ రెడీగా ఉన్నాడు. నీకు వీలు కుదిరితే ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చాయి. వెళ్ళొస్తాను బావగారు. నో ప్రాబ్లం, మీరు బయలుదేరండి. వస్తానమ్మా. మంచిది బాబు. అల్లుడి గారి జాతకం రాగానే పంపిస్తాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెప్పించండి. మా అమ్మాయి భవిష్యత్తు బాగుండాలి కదా. అయినా ఈ జాతకాలదే ఉంది బావగారు. ఇవన్నీ మనం రాసుకున్నవే. అసలు రాసేవాడు ఆ పైన ఉన్నాడు. వాడి రాత కాని భాష కాని మనం అర్థం చేసుకోగలమా చెప్పండి? ఇన్నాళ్ళు మీ నాన్న చేసే ఆగడాల వల్ల రోగిష్టిదాన్ని మంచం పట్టాను. ఇప్పుడు మీ నాన్న లేడనేమో. ఆ రోగం నా ఒంట్లోంచి పారిపోయి నాకేదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తోంది. ఈ రోజు నుంచి నేను పనిలోకి వెళ్తానమ్మా. అలాగే స్కూల్లో హెడ్ మాస్టర్తో కూడా మాట్లాడాను. నిన్ను మళ్ళీ బళ్ళో చేర్చుకుంటా ఉన్నారు. ఈ 6 నెలలు నువ్వు తప్పిపోయిన పాఠాలు స్వయంగా ఆయనే నీకు చెప్పడానికి సిద్ధమయ్యారమ్మా. నిజంగానే బడికి వెళ్తానా? చెప్పానుగా, మన బతుకుల్లో గ్రహణం పోయి వెన్నెలొచ్చిందని. ఇద్దరం తొందరగా రెడీ అయి కలిసే బయలుదేరదాం. ఏమైనా పోలీసులు నాన్నని తీసుకెళ్లినందుకు బాధగా ఉందమ్మా. కాటేసి చీడ పురుగును చూసి జాలి పడితే మొక్కకి ఎదుగుదల ఉండదు. నువ్వెదగాలి, ఎంతో ఎదగాలి. అది జరగాలంటే మీ నాన్న జైల్లో ఉండటమే మంచిది. ఏం కర్మ పట్టిందలుడు? ఇంకా సిగ్గు లేకుండా అల్లుడు అంటావు. అసలు నీ వల్ల నాకు ఈ గతి పట్టింది. నెల తర్వాత మనూరు వెళతాం, మనం అనుకున్నది సాధిస్తాం. సాధించేది సాధిస్తాడు. మనిషి అన్నాక పట్టుదల ఉండాలి. నిన్న తాగింది కక్కేసావని ఇవాళ మందు తాగటం మానేస్తావా? ఏదో ఒకసారి పెయిలిందని నా కుదురుతో పెళ్లి మానేస్తావా? నిజం చెప్పాలంటే నాకు ఇంకా నీ కూతురు మీద ప్రేమ పోలేదు. బాబు, అసలు ఆ బ్రహ్మదేవుడు దారి నీకోసమే పుట్టించాడు. అది అర్థం చేసుకోలేక నా పెళ్ళంతో సహా ఊళ్ళో వాళ్ళంతా మీ పెళ్లికి అడ్డం పడుతున్నారు. రేపు ఊళ్ళోకి వెళ్ళాక దాని సంగతి నే తేలుస్తా. అవసరమైతే దాన్ని చంపేసైనా మీ పెళ్లి నే జరిపిస్తా. చంపేస్తావా? మరి నా జీవితాశయానికి అడ్డొస్తే చంపకుండా ఊరుకుంటానా? అయ్యా, మీ అబ్బాయి గారి జాతకంలో దోషం స్పష్టంగా కనిపిస్తోంది. ఇతనికి 2 పెళ్లిళ్ళు తప్ప. నాకు కావాల్సింది అది కాదు. ఈ దోషం పోయే మార్గం ఏదైనా చెప్పండి. అమ్మా, దోషబలం చాలా ఎక్కువగా ఉంది. దీనికి పరిహారం అంత తేలిక కాదు. అమ్మా, నాకున్న పాండిత్యంతోనే చెబుతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ దోష పరిహారం అసాధ్యమనే చెప్పచ్చు. రామ్మా కోడల పిల్ల, మంచి సమయానికి వచ్చావు. ఈయన మా పంతులు గారు. నమస్కారం అండి. ఆయుష్మాన్ బాబు. డాడీ మా వాడి జాతకం కావాలన్నారు, అందుకే చూపిస్తున్నాను. జాతకం చూసి పంతులు గారు ఏమన్నారో తెలుసా? మీ ఇద్దరు జాతకాలు గొప్పగా కలిసే అన్నారు. ఆ పైవాడు మిమ్మల్ని ఇద్దరిని ఒకరి కోసం ఒకరిని పుట్టించాడు. అలాంటప్పుడు జాతకాలు కలవకుండా ఎందుకుంటాయి? పంతులు గారు, ఏంటి ఎలా చూస్తున్నారు? తీసుకోండి తీసుకోండి సార్, బయలుదేరండి. ఉంటానమ్మా.